స్టార్ హాస్పిటల్ నుండి స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. హైదరాబాద్ నానక్రామ్ గూడ స్టార్ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో కూడిన లివర్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఐ థింక్ మనకి అందరికీ కూడా తెలియాలి, నిజంగానే ఎనీ బాడీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది చాలా చాలా పెద్దదని అనుకుంటాం. అంటే ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ లాగా ఫీల్ అవుతాం. బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ దిస్ కంట్రీ, మన భారతదేశంలో ఇంత డెవలప్ అయ్యింది అని తెలుసుకున్నాను. అది చాలా గర్వంగా ఉంది. అండ్ దానికి కారణం మన హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అని తెలియడం ఇంకా ఇంకా చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ నెంబర్స్ చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే 4,000 ఆపరేషన్స్ ప్లస్ జరుగుతున్నాయి అంటే చాలా 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 వ్యత్యాసం ఉంది. అండ్ మెయిన్గా ఇది అవ్వడానికి దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు అనుకున్నట్టు జనాలకు తెలియకపోవడం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద ఇది, చనిపోతామేమో, కుదరదేమో, అసలు మనకి ఫెసిలిటీస్ లేవేమో అని అనుకోవడం. ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలియడం మనకి, అది అందరికీ తెలియాలి ఫెసిలిటీస్ ఉన్నాయని. అది అంత పెద్ద ఆపరేషన్